నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, బీఆర్ఎస్ నుంచి కేకే వెళ్ళిపోవడం, కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం చూసాము. కానీ ఆయన రాజ్యసభకి రాజీనామా చేసి జాయిన్ అవుతున్నా అని చెప్పేసి ఇవాళ ప్రకటించారు. సో మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు రాజీనామా చేస్తున్నారా లేదా అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అనుకోండి. సో ఏమంటారు? వాళ్ళు చెయ్యాలా వద్దంటారా? మీరేమంటారు? మీ ఉద్దేశం ఏమంటారు? ఇప్పుడు రాజ్యసభకి చేశారంటే అది అంటే లైక్ ఎమ్మెల్సీ టైప్ లో పోస్ట్ కాబట్టి అదే పెద్దల సభగా ఇలాగ ఇంక 2 ఏళ్ళు ఉంది కాబట్టి చేశారు. పైగా పార్టీ మారిన ఇన్ని రోజులకి చేశారు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి భరోసా ఏదో వచ్చి ఉంటుంది, లేదంటే వేరే ఇతర కారణాలు కూడా అయి ఉండొచ్చు. కేసీఆర్ గారికి ఎప్పుడు రైట్ హ్యాండ్గా ఉండే కేకే గారు మొత్తానికి రాజీనామా చేసి అధ్యక్షుల సమక్షంలో, జాతీయ అధ్యక్షుల సమక్షంలో, రాహుల్ గాంధీ సమక్షంలో కలిశారు. సో ముందు అక్కడ వ్యక్తులే కదా వీళ్ళంతా కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏదో ప్రాధాన్యత వాళ్ళకో, వాళ్ళ పిల్లలకో, వాళ్ళ అమ్మాయికి మేయర్ పోస్టు, ఇట్లాంటి అన్నిటి మీద ఎవరిని అనడానికి లేదు అసలు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించారని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ప్రశ్నించడం, 1,000 చూపిస్తే 3,000 మన వైపు చూపిస్తాయని సామెత అన్నట్టుగా. మరి ఇదే బీఆర్ఎస్లో ఒకప్పుడు గత 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు తండోపతండాలుగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు చేరారుగా. అప్పుడు మరి వీళ్ళు న్యాయం గురించి మాట్లాడడం ఏంటి? అప్పుడు వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఏంటి? అప్పుడు కూడా బాబు మీరు రాజీనామా చేసి రండి, మిమ్మల్ని స్వీకరిస్తాం అని వీళ్ళు చెప్పుంటే వీళ్ళు కూడా వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి వెళ్ళేవాళ్ళేమో. అప్పుడు ప్రశ్నించినప్పుడు ప్రశ్నించే హక్కు లేదు. కాకపోతే రాజకీయం అన్నాక ఎంతసేపు ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే ప్రజల్లో ఉంటాము, న్యూస్లో ఉంటేనే మా మనుగడలో ఉంటాము అనుకునే పరిస్థితి అయిపోయింది. దానికి తోడు సోషల్ మీడియా వచ్చాక ఒకటి ప్రశ్నిస్తే ఒకలా వెళ్తుంది, ప్రశ్నించకపోతే ఇంకోలా వెళ్తుంది. అక్కడికి చాలామంది, నేను చిన్నప్పుడు చదువుకునేది ఏంటంటే, చిన్నప్పుడు కాదు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎంతటి రాజకీయాన్నైనా, పార్టీలనైనా, ప్రభుత్వాలనైనా ఒక బిజినెస్ మ్యాన్ నడిపిస్తాడు అనుకునేవాళ్ళం. సో ఆ బిజినెస్ మ్యాన్ వీటిని నడిపిస్తారు. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు కూడా మీడియాను నడిపిస్తున్న పరిస్థితికి వచ్చేసాం, అంతే కదా. సో ఎవరికంటూ వాళ్ళ సొంత ఛానల్స్, లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఒక పార్టీ కొమ్ము కాయడం, ఒక వ్యక్తికి ఆరాధించడం, వ్యక్తి పూజ, ఇట్లాంటివి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అది అనడానికి ఇప్పుడు ఆయనైనా విచక్షణతో రాజీనామా చేశారో, లేదంటే కాంగ్రెస్ దగ్గర భరోసా దొరికిన తర్వాత రాజీనామా చేశారో. మరి ముందే వెళ్ళిపోయినప్పుడు రాజీనామా చేసి అందులోకి వెళ్ళొచ్చు కదా. కేసీరావు గారు కూడా చాలా సీనియర్, పెద్ద ఉద్దండు ఆయన రాజకీయంలో. మరి ఆయన ఇప్పుడు రాజీనామా చేయడం ఏంటి? ముందే చేసి వెళ్ళొచ్చుగా, ఇంకెంతగా ఉంటుంది, అది సభాష్రా అని అనిపించేదిగా. సో ఓకే, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఇందులో ఒకప్పుడు బీఆర్ఎస్లో కూడా ఇలాగే వచ్చారుగా. టీడీపీని ఏం చేశారమ్మా? తెలంగాణలో టీడీపీని నామరూపాలు లేకుండా చేసింది ఎవరంటే ఏం చెప్తారు? ఇంక ఎవరి విజ్ఞతకు వాళ్ళనే వదిలేయాలి. మరి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చింది. ఎవరంటే ఏం చెప్తాం? చెడపకురా చెడేవు అని సామెత ఉంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు రాజీనామా చేస్తారంటే, మరి మీరు ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి మీ దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు బీఆర్ఎస్లోకి మీరు రాజీనామా చేస్తేనే మేము తీసుకుంటాం మీరు అన్నారా? అనలేదుగా. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజీనామా చేస్తేనే తీసుకుంటామని అనలేదుగా. ఇప్పుడు కాంగ్రెస్ బలం కూడా 73కి వెళ్ళింది అంటున్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు 9 మంది, ఎంతమంది 7 గుర్తులేదు కదా. సో అట్లాంటిది మనం ఏ యాంగిల్లో, ఏ దృక్పథం చూడాలంటే ఎవరి వెర్షన్ వాళ్ళదే కరెక్ట్. అంతే. మరి కేశవరావు గారు కూడా అదే, ఒక లోక్సభ ఎంపీ ఎవరైతే షిఫ్ట్ అయ్యి వెళ్తున్నారో వాళ్ళకి రాజీనామా చేసి వెళ్ళమనండి. మళ్ళీ బై ఎలక్షన్, దీనికి బై ఎలక్షన్ ఉండవు కదా, అందుకే వెళ్ళారేమో. అండ్ మరో చెప్తున్నాను కదా, ఇంతకుముందు కూడా రాయలసీమ నుంచి ఒక వ్యక్తి ఉండేవారు, పేరు ఎందుకులేండి. ఆయనైతే మీరు నమ్మరమ్మ, నాకు తెలిసి వరుసగా 4 సార్లు, ఆయన ఒక రెడ్డి గారు, పూర్తి పేరు చెప్పను, 4 సార్లు రాజ్యసభ ఎంపీగా చేశారు. అంటే 24 సంవత్సరాలు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 6 నెలలు. అది కూడా ఎలా అంటే, ఫస్ట్ కాంగ్రెస్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాంగ్రెస్ అయిపోయింది, అమ్మో కాంగ్రెస్ ఓడిపోయిందంటే టీడీపీ అయిపోయిందా బీఆర్ఎస్ అయిపోయిందా బీజేపీ, అలాగా మొత్తానికి ఎటు వెళ్తే అటు వెంటనే రంగులు మార్చేసి, ఓసర విల్లు అయినా ఒక సీజన్ ప్రకారం మారుస్తుందేమో, ఇక్కడ అలా కాదు, అవసరం బట్టి మార్చేసి అండ్ 4 సార్లు ఎంపీగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ తెరమరుగైపోయిన వ్యక్తి మళ్ళీ వచ్చి ఏదో ఒక రాజ్యసభ ఎంపీగా తీసుకొని ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాడు ఆయన. అలాగా మనుగడలో ఉన్నప్పుడు అదొక
ఎలా ఉంటుందంటే వృత్తి లేదంటే ఆ ప్రవృత్తి అనుకోవచ్చు రాజకీయం అనేది. ఆ ప్యాషను సేవ కాదు. మనం ఉంటే మన దగ్గర అందరూ వస్తుంటారు, వెళ్తుంటాం. మనకి పనులు అవుతాయి. మన మీదకి ఎవడు రాడు. మనకి ఎక్కడికైనా ఇప్పుడు ఎంత డబ్బున్నోడైనా తిరుపతి వెళ్ళాలంటే ఒక రాజకీయ నాయకుడు ఎవరిదో రిఫరెన్సో సిఫారసు తీసుకొని వెళ్ళాలి. లేదా ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక 10,000 టికెట్ కట్టి వెళ్ళాలి. అదే రాజ్యసభ ఎంపీగా వస్తున్నాడు ముందు ఒక లెటర్ పెడితే ఆడు రాజమర్యాదలతో రండి సార్ రెడ్ కార్పెట్ వరకు తీసుకెళ్ళి తీసుకెళ్తాడు. ఎంత సంపాదించినా ఎంత నేము ఫేమ్ ఉన్నా కూడా రాజకీయాల్లో మొగ్గు చూపించిన కారణం ఇదే. ఈవెన్ క్రికెటర్స్ అవని, సినిమా యాక్టర్స్ అవని, స్పోర్ట్స్ పర్సన్స్ అవని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా ఎందుకు ఈ ప్రోటోకాల్ వేరు కదమ్మా. ప్రోటోకాల్ కోసం అదొక దాన్ని ఏమంటారు ఆ సవారీ హ్యాపీగా ఉంటుందేమో వాళ్ళ దృష్టిలో. అన్ని పనులు అయిపోతే ఒక ఫోన్ కాల్ కొడితే అటు బిజినెస్ మ్యాన్కి, ఇటు పోలీస్ మ్యాన్కి, ప్రజలకి అన్నిటికీ అనుసంధానకర్తగా ఉండేవాడు రాజకీయ నాయకుడు. దానికోసం ఈ తాపత్రయం అన్నమాట. ఒక్కసారి అలవాటైతే ఇంకా లైఫ్ లాంగ్ వాడే ఉండాలి. ఇంక వేరే నెక్స్ట్ జనరేషన్ కూడా ఛాన్స్ ఇవ్వడు. ఇచ్చినా వాడు కూతురుకో, కొడుక్కో, అల్లుడికో, మేనడుకో ఇస్తాడు తప్ప వేరే వాడిని రానివ్వడు. జనాలు కూడా అలాగే ఉన్నారు. మరి మనలో ఒకడు వెళ్ళి చేద్దామని తపన లేదు. వాడు వేస్తున్నాడు కదా, గుంపులో కొడదాం. వాడు కూడా అలాగే ఉంది. నేను పంచుతున్నాను కదా, మళ్ళీ నేను తీసుకుంటాననే ఆలోచనలోనే ఉన్నాడు. అందుకే మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాను నేను. మారాల్సింది రాజకీయ నాయకులు, అధికారులు కాదు, ప్రజలే మారాలి. మారినప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు. సో ఇప్పుడు కేటీఆర్ గారు అంత సీరియస్గా ప్రశ్నిస్తున్నారు. నాకు మీకు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మాట ఏంటి, వాళ్ళు ఎందుకు రాజీనామా చేయరంటే, ఒకప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా రాజీనామా చేస్తే మీ పార్టీలోకి ఆహ్వానించారా? లేదు కదా. ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమని క్లియర్గా చెప్పారు, నేను బొటాబొటీ మార్కులతో ఉన్నాను, నా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసినా, నన్ను కెలకాలని చూస్తే మీకన్నా ముందే నేను ఆలోచిస్తా అని చెప్పాడు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు, సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించడమే రాదు, మళ్ళీ అక్కడ నుంచి ఎన్వలప్లో ఎవరి పేరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటాడు, కాంగ్రెస్ ఇప్పుడు ఏమైంది మరి? బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్ కూడా తెచ్చుకోకపోవడానికి కారణం ఏంటంటారు? మీరు వేరే పార్టీలతో లాలూచి పడ్డారా, లేదా మీరే మీ స్వప్రయోజనాల కోసం మీ మీద ఉన్న కేసుల కోసం మీరే కాంప్రమైజ్ అయ్యారా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కంప్లీట్గా తీసుకెళ్ళిపోయి వేరే బీజేపీలో కలిపేసి ఈయనే ముఖ్యమంత్రి అయిపోతాడని వార్తలు కూడా వినిపించిన నేపథ్యంలో మరి మీరెవరితో కలుస్తున్నారు? ఎవరి స్వప్రయోజనాలు వాళ్ళవి కదా. కాబట్టి ఎవరిని అనుకునే అర్హత లేదు, ఎవరిని నిందించుకునే రైట్స్ లేవు. కాకపోతే కానీ కేసీఆర్ మాత్రం ఒక మాట అంటున్నారు, అంటే ఎంతమంది వెళ్ళిపోయినా పార్టీ ఏం పడిపోదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాట్లాడాలి కదా, అలా మాట్లాడకపోతే ఎలా? ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్స్ ముందు, అందరికీ అయిపోయింది ఎగ్జిట్ పోల్స్ కూడా, ప్రతి ఒక్కరూ టీడీపీ కూటమి వస్తుందని చెప్పారు. అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, సజ్జల గారు వచ్చి మాకు మరీ 2 ఇచ్చారా, వద్దులేట 2 కూడా మీరే తీసుకోండి ఎంపీగా అని ఎటకారంగా మాట్లాడారు. ఎందుకు అలా అనకపోతే ఆ రోజు కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఎవరు రాడు. ఎంత భయంకరమైన మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ ఖచ్చితంగా వస్తుందని మాత్రం అందరికీ తెలుసు కదా. ప్రతి సామాన్యుడు అడిగినా కూడా కూటమి వస్తుందబ్బా అన్నాడు. ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా వీళ్ళు మనుగడ కోసం ఇంకా ఏదో ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లు కప్పిపుచ్చుకోవడానికి చూపించేలాగా మాట్లాడారు. ఇంకా ఆ ఏపాక్ట్లో వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఏదో మసిపూసి మారేడుగా చేస్తే అయిపోయిన రిజల్ట్ మీరేం చేయగలరు? దేవుడి నిర్ణయాన్ని మీరు ఎక్కడ మార్చగలరు? మీ ఛానల్స్ మీరు ఇచ్చే ప్రోపగాండా మార్చేస్తుందా? మార్చలేదు కదా. అలాగే కేసీఆర్ గారు కూడా అసలు ప్రమాణ స్వీకారంకి వెళ్లకుండా పడిపోయారు, ఎంత అని జరిగింది. కవిత గారి మీద ఎన్ని ఇష్యూస్ వచ్చినా కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ముందు వచ్చారు, మాట్లాడారు. మళ్ళీ మనుగడలో ఉండాలి కదా, ఏం కాదని అని చెప్పాలి. చెప్పకపోతే ఎలా? ఆ మాత్రం భరోసా ఇవ్వకపోతే ఆ ఉన్న ఒకరిద్దరు కార్యకర్తలు కూడా ఉండరు కదా, మరి ఎట్లా? కాబట్టి ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తారు. కాకపోతే గెలుపోవటం దైవాధీనం. ఏ పార్టీ ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు విలీనమవుతుందో, ఎప్పుడు ఎందులో కలుస్తుందో, ఏది నిలబడుతుందో ఎవడు చెప్పగలడు? ఎవడు ప్రిడిక్ట్ చేయగలడు చెప్పండి? ఎవ్వడు చెప్పలేడు. బట్ ఈ అందరూ కూడా మరలా మనం ఈ మధ్య పొద్దున ఏదో వీడియో చూశాను కర్మ సిద్ధాంతం గురించి. మరి తప్పదు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యం అన్నారు. మరి అంతటి బ్రిటిష్ సామ్రాజ్యం ఈరోజు పరిస్థితి ఏంటమ్మా?
రెసిషన్లో ఉంది. దానికి సరిగ్గా పరిపాలించే నాదు లేక మన భారతీయుడు అక్కడ పరిపాలిస్తున్నాడు. ఎన్ని ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి కూడా ధనాన్ని అన్నిటిని దోచుకెళ్ళిపోయారుగా. ఇప్పుడు ఈ రోజుకి వరల్డ్లో నెంబర్ 1 కంట్రీ అవ్వగలిగారా? ఎందుకు అవ్వలేకపోయారమ్మా? అసలు కర్మ ఎవరిని మనం ఏది చేస్తే మనకి రెట్టింపులు అది జరిగిపోతూ ఉంటుంది అది. కాబట్టి చూద్దాం. ఇంకా ఇప్పుడు వాళ్ళ భరోసా మీద బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా ఉంటుందో పరిస్థితి, హూ నోస్, లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.